మనం ఏపీలో ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందో చూసాం. తెలంగాణలో కూడా అదే స్థాయిలో ఎన్నికల ప్రచారం జరుగుతుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తోంది బీజేపీ, అందుకే 400 సీట్లు కావాలంటోందని కూడా తీవ్రంగా ఆయన విమర్శించారు. చూద్దాం ఆయన విమర్శకు బీజేపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో. రైట్, భారత రాజ్యాంగంపై ఆఖరి యుద్ధం ప్రకటించిన బీజేపీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తోంది అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే ఆ పార్టీ 400 సీట్లు కావాలి అంటోందని, పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలను అదిరించి బెదిరించి ఓటు బలంతో రిజర్వేషన్ల రద్దుకు కంకణం కట్టుకుంది అని మండిపడ్డారు. రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే అంశంపై రెఫరాండమే ప్రస్తుత ఎన్నికలు అని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లు తీసేయడానికి ఉపయోగపడుతుంది అన్నారు. రిజర్వేషన్లు ఉండాలి అనేవాళ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. నిన్న గాంధీ భవన్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేవంత్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులతో కలిసి నయవంచన, 10 ఏళ్ల మోసం 100 ఏళ్ల విధ్వంసం పేరిట బీజేపీపై రూపొందించిన ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు. బీజేపీ కుట్రల గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికలకు ముందు మోదీ ఇచ్చిన పలు హామీల అమల్లో ఎలా విఫలమైంది రేవంత్ గణాంకాలతో సహా వివరించారు. ప్రధాని మోదీ దేశాన్ని 168 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచారని విమర్శించారు. గతంలో 14 మంది ప్రధానులు 54 లక్షల కోట్ల అప్పులు చేస్తే మోదీ ప్రభుత్వం కేవలం 10 ఏళ్లలో 113 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆరోపించారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడబెట్టిన ఆస్తులను మోదీ ప్రభుత్వం 10 ఏళ్లలో కార్పొరేట్లకు కట్టబెట్టిందని విమర్శించారు. 2025 నాటికి ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 100 ఏళ్లు అవుతుందని, అప్పటికీ రిజర్వేషన్లు రద్దు చేయాలనే విధానంతో సంఘ్ ఉందని, ఆ విధానాన్నే బీజేపీ అమలు చేస్తుందని ధ్వజమెత్తారు. మండల్ కమిషన్ సిఫారసు మేరకు ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తే కమండల్ పేరిట కమల్నాథులు రిజర్వేషన్లను వ్యతిరేకించారని గుర్తు చేశారు. అలాంటిది వర్గీకరణ కోసం కొట్లాడిన వారు ఇప్పుడు బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నారో తెలియడం లేదన్నారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వైపు నిలబడొద్దని సూచించారు. కులగణన పూర్తి చేసి దేశంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలుకు రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని రేవంత్ పేర్కొన్నారు. అంతకుముందు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ 5 ఏళ్లలో దేశంలోని అన్ని వర్గాలకు బీజేపీ అన్యాయం చేసిందని మండిపడ్డారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ప్రధాని మోదీ అందరి ఓట్లు తీసుకుని సబ్కా సత్యనాశ్ అంటూ అన్ని వర్గాలను అధోగతి పాలు చేశారు అని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు ఏ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ నిన్న రాత్రి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డితో కలిసి రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్గూడ, అత్తాపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని, ఆ పార్టీది బ్రిటిష్ వాళ్ల ఎజెండా అని ధ్వజమెత్తారు. దేశ ప్రజల్ని బానిసలుగా చేసి దోచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ గుజరాత్లోని సూరత్ నుంచి వచ్చిందని, దాన్ని ఆదర్శంగా తీసుకున్న మోదీ, అమిత్ షా కూడా సూరత్ నుంచే వచ్చారని విమర్శించారు. బ్రిటిష్ వాళ్లు ఉన్నప్పుడు దేశంలో రిజర్వేషన్లు లేవని, ఇప్పుడు కూడా లేకుండా చేసేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయలేదని ఆగ్రహం వెలిబుచ్చారు. కేసీఆర్ బస్సు యాత్ర చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుందని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సచివాలయానికి రాలేదని, ప్రజల్ని ప్రగతి భవన్కు రానివ్వలేదని విమర్శించారు. లక్ష కోట్లతో మూసీ నదిని అభివృద్ధి చేస్తానని సీఎం ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. 1,00,000 ఓట్ల ఆధిక్యంతో రంజిత్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో భాగంగా హైదర్గూడకు చేరుకున్న సీఎం రేవంత్ సమక్షంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉప్పర్పల్లికి చెందిన సామ ఇంద్రపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి
సునీత మహేందర్ రెడ్డితో కలిసి కంటోన్మెంట్ పరిధిలోని అన్నానగర్లోని నిన్న రాత్రి సీఎం రోడ్ షో నిర్వహించారు. వారిద్దరిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొడంగల్లో ఎన్నో కుట్రలతో ఓడిన తనను మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు తనను లోక్సభకు పంపారు అని గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలిపితేనే ఆ ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయని సీఎం పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెదశంకరంపేటలో ఇవాళ నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్ పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. దీనిపై బీజేపీ నేతలు ఏమంటున్నారో ఆ వివరాలు కూడా చెప్పండి. థ్యాంక్ యూ నరేష్. నిన్నటితో నామినేషన్ల పర్వం ముగియడంతో కాంగ్రెస్ పార్టీ తన ప్రచార జోరును పెంచింది. ముఖ్యంగా తమ ఎజెండాను ఏ అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలో ఎజెండాను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకుంది. దానికి సంబంధించి సునీల్ కనుగోలు కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. ప్రస్తుతం బీఆర్ఎస్ పని అయిపోయినటువంటి నేపథ్యంలో బీజేపీనే ప్రధాన అస్త్రంగా, ప్రధాన శత్రువుగా భావించి ప్రజల్లోకి వెళ్లాలని సునీల్ కనుగోలు గైడెన్స్ ఇచ్చారు. దాంట్లో భాగంగా బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని, ముఖ్యంగా వాళ్ళు ముస్లింల పైన ఇస్తున్నటువంటి హేట్రెడ్ స్పీచ్లను లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలి. ఇదే విషయాన్ని ప్రజల్లో డిస్కస్ చేయాలని సునీల్ కనుగోలు సూచించినటువంటి నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఛార్జ్ షీట్ ని విడుదల చేసింది. ఆ ఛార్జ్ షీట్ విడుదల చేసినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ విధానం రిజర్వేషన్లు రద్దు చేయడమే, ఆర్ఎస్ఎస్ ఆలోచనను దేశం పైన రుద్దాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. దీంట్లో భాగంగా రిజర్వేషన్లు తీసేయడానికి బీజేపీ కుట్ర పన్నుతుంది. 400 సీట్లు వాళ్ళకు వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లు తీసేస్తారు. రిజర్వేషన్ల రెఫరెండంగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రిజర్వేషన్లు ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ కోటేయాలి, రిజర్వేషన్లు తీసేయాలని అనుకునేటువంటి వాళ్ళు బీజేపీకి మద్దతు తెలపాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు తీసేయాలని ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల క్రితమే తమ టార్గెట్ గా పెట్టుకుంది. రానున్నటువంటి 1-2 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు రిజర్వేషన్లు తీసేయాలని కుట్ర పన్నుతున్నారు. దీనికి వ్యతిరేకంగా ఆలోచన పరులు గాని, ప్రజాస్వామికవాదులు గాని నిల్చోవాలి, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ 100 రోజుల పాలనలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను కంటిన్యూ చేయడంతో పాటు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. జూన్ 9న రాహుల్ గాంధీ రామ్లీలా మైదానంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే కాన్ఫిడెన్స్ కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో దేశాన్ని మోడీ మోసం చేశారు. డబుల్ ఇంజన్ అంటే అదాని ప్రధానంగా మాత్రమే చలమణి అయ్యారు అని ఆయన విమర్శలు చేస్తున్నారు. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.